తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి థ్యాంక్స్ చెప్తూ, ఇచ్చిన తెలంగాణ సద్వినియోగం అయిందా అని అంటే సద్వినియోగం కాలేదు. యువతకు కానీ, కొంతమంది రైతులకు కానీ కేసీఆర్ పాలనలో కొంతమేరకు అన్యాయం జరిగిందనే వాదన కరెక్టే. ఉద్యోగుల పట్ల కానీ, టీపీపీఎస్ వచ్చిన తర్వాత నియామకాల విషయంలో కానీ, ప్రశ్నాపత్రాల లీకేజీలో కానీ కొంచెం అన్యాయం జరిగిన మాట వాస్తవం. వచ్చిన ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వీళ్ళకి న్యాయం చేస్తుందనే నమ్మకంతో యువత ఉన్నది. వారికి న్యాయం చేస్తారనేది కూడా ఆశిద్దాము. గతంలో జరిగిన స్కీములు ఏవైతే నిధులు నియామకాల మీద అనేక అవినీతి ఆరోపణలు వచ్చినాయి. అడ్మినిస్ట్రేషన్ మొత్తం అప్పుల పాలైందనే దాని మీద ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు. రైతులకు కానీ సకాలంలో అప్పులు రాకపోవటం అనేది ఒకటి. రెండవది, విద్యుత్తు ఫ్రీగా ఇచ్చినప్పటికీ అన్ఇంటరప్టెడ్గా అది దుర్వినియోగం అయింది. చాలా రైతులకు కావలసినంత న్యాయం జరగలేదనే వాదన కూడా కరెక్ట్ అయింది. దానికి నిదర్శనం కాగ్ రిపోర్ట్. సో ప్రభుత్వం అప్పుల పాలు చేసిందనే దాని మీద ఒకటైతే, రెండోది దీన్ని ఎలా పూడ్చుకోవాలనేది వచ్చిన ప్రభుత్వానికి మరో తలకాయ నొప్పి అయింది. ఇవన్నీ అధిగమిస్తే తప్ప తెలంగాణ మళ్ళీ ఇంకోసారి అభివృద్ధి కాదనేది నా అభిప్రాయం. కేసీఆర్ ప్రభుత్వం ఓడిపోవటానికి, ప్రజల్లో వ్యతిరేక రావడానికి ఉన్న కుటుంబ పాలన ఒకటి, ప్లస్ మేడిగడ్డ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు కూలిపోవటం ఒకటి, రెండోది లిక్కర్ స్కామ్ ఒకటి. ఆయనకు ఊహించని పరిణామాలు ఇవి. మేడిగడ్డ కూలిపోవటం, లిక్కర్ స్కామ్లో ఆమె భాగస్వాములు అవ్వటం రెండో తప్పిదం జరిగింది. బేసికల్లీ ఈ మూడు తప్పులతో పాటు రైతులకి కొన్ని విషయాల్లో అన్యాయం జరిగింది. ఒక కరెంటు ఇచ్చింది తప్ప గిట్టుబాటు ధరకు కానీ మరొకటి కానీ జరగలేదు. ఈ కారణాల వల్ల ఓడిపోయింది. తర్వాత నిరుద్యోగుల సమస్యలు పట్టించుకోదు. కాంట్రాక్ట్ ఉద్యోగాల పేరుతో అనేక మంది రిక్రూట్ చేసింది తప్ప పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి నియామకాలు జరగలేదు. సో అది కూడా వ్యతిరేకత వచ్చేసింది. ఏజ్ బార్ అయిపోయింది యూత్కి. దాంట్లో చాలా వ్యతిరేకత ఏర్పాటైంది. సో మరి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇవన్నీ ఫుల్ఫిల్ చేయాలంటే, ఇప్పుడు ఆర్థిక మాంద్యం ఉంది ఇక్కడ పరిస్థితుల్లో, ఎలా సద్దుమణుగు అవుతుంది? మీరు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ప్రజల మీద భారాలు వేయాల్సిందే. ఆర్థికాన్ని పుంజుకోవటానికి అప్పులు చేయవలసిందే. విదేశీ దానికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే తప్ప జరగదు. కొంచెం ఇబ్బందే ప్రస్తుత ప్రభుత్వానికి కూడా. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ నా మార్కు చూపించాలంటూ తను యాదగిరిగుట్ట కట్టడం కావచ్చు, సెక్రటరీ కట్టడం కావచ్చు, చిరస్థాయిలో నా పేరు నిలబడాలని కొన్ని చేశాడు పనులు. ఇప్పుడు అదే ధోరణిలో అవన్నిటిని మాసేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి చేసే ప్రయత్నం అనుకోవచ్చా? ఇప్పుడు తెలంగాణ సచివాలయం ఆల్రెడీ ఉన్నదాన్ని కూలగొట్టడం అనేది చాలా తప్పిదం చేసిన, పెద్ద పొరపాటు చేసిన కేసీఆర్. ఎందుకంటే దాని మీద ఊహించిన దానికంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టిండు. పోనీ అదేమైనా సరిగా ఉందంటే అదేం లేదు. పాత బిల్డింగు, ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన బిల్డింగు, అనేక విధాలుగా అన్ని సౌకర్యాలు ఉండే బిల్డింగ్ అది. అప్పుడు దాంట్లో అన్ని మతస్థులకు సంబంధించిన దేవాలయాలు, గుళ్ళు, గోపురాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆయన తిరిగి కట్టించిండు. దాంట్లో అసలు ఉన్నదాన్ని కూలగొట్టడం ఎందుకు? అసలే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న తెలంగాణని అప్పుల పాలు చేయటం ఎందుకు? అది కూడా ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. తర్వాత ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఏం చేయాలనే దాని మీద ఒక నిపుణుల కమిటీని వేసుకొని ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే మళ్ళీ ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. అది అమలు చేసుకుంటూ దీన్ని ఆర్థికంగా ఎలా పుంజుకోవాలో దాని మీద ఆలోచించాలి తప్ప, లేదు మళ్ళీ మనం కూడా వేరే నిరుపయోగమైన పనులను చేసేసి వాళ్ళ అప్పుల పాలు చేసి డబుల్ అప్పులు చేసేసి వాళ్ళ శ్రీలంక తరహాలు అయిన ప్రమాదం రాకుండా చూసుకోవాలి. ఫైనల్గా సార్, ఇప్పుడు కాంగ్రెస్ అంటేనే ఆధిపత్య పోరు, నువ్వు ముఖ్యమంత్రి నేను ముఖ్యమంత్రి అన్నాడు. సరే, వచ్చింది ఒక 10 years తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఉండాలంటే మీరు ఏమి ఇస్తున్నారు సార్? ఇప్పటికే అతని మీద ఒక ముద్ర పడిపోయింది, ఒరిజినల్ కాంగ్రెస్, డూప్లికేట్ కాంగ్రెస్ అని చెప్పని. ఆయనతో పాటు వచ్చిన తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళకే మంచి మంచి పదవులు వచ్చినాయి అనేది ప్రజల్లో ఆల్రెడీ గుసగుసలు మొదలైనాయి. ఆయనతో పాటు వచ్చిన వాళ్ళని నేను మమ్మల్ని కాకుండా కొత్త వాళ్ళని తీసుకుంటున్నారు అనేది పాత వాళ్ళతో అప్పుడు ఆల్రెడీ మొదలైంది, వ్యతిరేకత మొదలైంది. ఇవన్నీ సర్దుకోవడంతో పాటు వాళ్ళకి ఏమి ఇస్తారు, ఏం పదవులు ఇస్తారు? ఇప్పుడు వచ్చే ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకే పదవులు వస్తున్నది. ఇంకో పేరు వచ్చింది ఆయనకి. ఒకటి, పాత కష్టపడి పనిచేసి నమ్ముకున్న వాళ్ళని దూరం పెడుతున్నది ఒక పేరు వచ్చేసింది. రెండో పేరు ఏమొచ్చేసింది, ఆయన ఇచ్చిన పదవులు కూడా మొత్తానికి సామాజిక వర్గానికే
ఇస్తున్నాను వచ్చేసింది. కాబట్టి ఇప్పుడిప్పుడే వ్యతిరేకత స్టార్ట్ అయింది. అది ఎటు పోతుందో కూడా తెలియదు. 6 గ్యారంటీస్ అమలవుతే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటదా? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకేం చేస్తే ఈ రాష్ట్రం ముందడుగు వేసే అవకాశం ఉంటది? యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్‌గా మీరేమనుకుంటున్నారు? 6 గ్యారెంటీలు అంటే 12 పథకాలు. 420 కూడా ఉన్నాయి అట్లయితే. వాళ్ళ ప్రతిపక్షం ఏదైనా అనొచ్చు కానీ 6 గ్యారెంటీలు అంటే 12 పథకాలు. 12 పథకాలు అమలు చేయాలి అంటే మెయిన్ తలనొప్పి ఒకటి పథకం ఏముందంటే తులం బంగారము ₹1,00,000. దాన్ని అధిగమించకపోతే రేపు నిలదీసే ప్రమాదం ఉంది మహిళలు. రెండోది రిక్రూట్మెంట్ చేయాలి, దానికి సపరేట్ నిధులు కావాలి. మూడోది ₹500 బోనస్ వ్యవసాయదారులకి ఇచ్చేతో పాటు వాళ్ళకు ఏ పంటలు వేసుకున్న దాని మీద దొడ్డు బియ్యం వేసుకోవాలని స్టార్ట్ అయింది. అది వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఇవన్నీ ఒక సమన్వయం వేసుకొని ఒక కంపెనీ వేసేసి ఎట్లా వేస్తే ఏం బాగుంటుంది అనేది కూడా ప్రభుత్వం ఆలోచించాలి. అప్పుడు లేకపోతే ముందుకు సాగదు పథకాలది. సార్ ఇంకోటి, మీరు మీడియా అకాడమీ చైర్మన్ ఉన్నారు కదా, మీరు ఉన్నప్పటికీ అప్పుడు మీడియా పట్ల ప్రభుత్వాల వైఖరి ఎట్లా ఉండేది? ఇప్పుడున్న టీఆర్ఎస్ అప్పుడు మర్యాదగా ఉండేది సార్. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ప్రెస్ అకాడమీ ఏం చేయాలనేది ఒక బైలాస్ ప్రకారం నడుచుకోవడం జరిగింది. అప్పట్లో వాళ్ళు ప్రభుత్వం ప్రెస్ అకాడమీకి ప్రభుత్వం తరఫున జర్నలిస్టులకు గౌరవం ఇచ్చే విధంగా చేయాల్సిన ఆలోచన చేసింది కూడా. 30 సంవత్సరాల లోపలనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చింది. అక్రిడేషన్లు కూడా యాజమాన్యాలు రికమెండ్ చేస్తేనే ఇచ్చేది. ఆ తర్వాత గాడి తప్పింది 10 ఇయర్స్లో కేసీఆర్ వచ్చిన తర్వాత. ఎట్లా తప్పిందంటే అక్రిడేషన్ యూనియన్ వాళ్ళు ఇస్తారు రికమెండ్ చేస్తే ఇచ్చేవాడు. ప్రెస్ అకాడమీకి సంబంధం లేకుండా అక్రిడేషన్ కానీ ఇళ్ల స్థలాలు కానీ ప్రభుత్వం జర్నలిస్టు సొసైటీస్కి స్థలం కేటాయిస్తే దాన్ని మెంబర్స్ ప్రకారం లేఅవుట్ చేసి పంచుకునేవాళ్ళు. ఆ తర్వాత ఏమైంది, ఉన్న ఆ సొసైటీని విడగొట్టి జవహర్ సొసైటీ కూడా పెట్టారు. ఆ పెట్టిన తర్వాత అది కోర్టులో పడిపోయి నానా రకాలుగా వాయిదాలు పడుతూ వచ్చి ఏళ్ల తరబడి అట్లా జరిగింది. మొన్న ఏదో కేసీఆర్ దాన్ని ఏదో సుప్రీంకోర్టు నుంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేసిండు. ఆ తర్వాత వాళ్ళ భూ కబ్జాదారులు మొన్న రీసెంట్గా వార్తలు వస్తున్నాయి, ఏదో కబ్జాదారులు మాది మీరు మాకు ఖాళీ చేసిపోండి అని చెప్పని బేధిస్తే పోలీసులు వచ్చారు అని చెప్తారు. సీఎం గారు ఏమంటారు, అదంతా ప్రెస్ అకాడమీ చూసుకుంటుంది, మీడియా అకాడమీ చూసుకుంటుంది, ఆయన దగ్గర నుంచి రిపోర్ట్ తీసుకుంటానంటారు. వీళ్ళేమంటారు, మీడియా అకాడమీ చైర్మన్ కలిసినాము 5-6 సార్లు, మీరు వచ్చి ఊరికి నన్ను ఇసుకొచ్చొద్దని చెప్పని అంటున్నారని చెప్పి వాళ్ళు అంటారు, జవహర్ సొసైటీ వాళ్ళు. ఇట్లా జర్నలిస్టులకు గత కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మేలు తర్వాత కేసీఆర్ కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కానీ నాన్ చుట్టూ దూరం చేస్తున్నది. అది తేడా అప్పటికి ఇప్పటికి.